అడ్డుకున్నందుకు అటువంటి గ్రామంలోని వైస్ సర్పంచ్ నేతృత్వంలో తిట్టడమే కాకుండా కేసు పెట్టించి ఒక పోలీస్ స్టేషన్లో శిరోమణి చేశారు. అదే సీతానగరంలో మళ్ళా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా మొన్న ఇసుక మాఫియాని అడ్డుకున్నందుకు ఒక రోడ్ని ట్యాప్తో తెప్పించి కొట్టారు. అంటే ఈ రకంగా ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లానా, కాకినాడ జిల్లానా, తూర్పుగోదావరి జిల్లానా, లేదంటే ఏ జిల్లాలో చూసినా కానీ దళితుల పైన దుర్మార్గమైన దాడులు కొనసాగుతున్నాయి. అది ఈ రోజు గతం చెప్పడం ఉదాహరణకి గతంలో వైసీపీ గవర్నమెంట్లో జరిగింది, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో జరుగుతూ ఉన్నాయి, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైన దాడులు కొనసాగుతూ ఉంటే ఈ దాడులని వ్యతిరేకించాల్సిన బాధ్యత దళిత ప్రజా సంఘాలుగా మాకే ఉందని చెప్పి అంటే ఆయా దాడులకు సంబంధించి ఇందాక మన రాజేంద్ర ఒక మాట అన్నాడు, ఎక్కడో జరిగిన విషయం మనం మాట్లాడచ్చా? ఎందుకు మాట్లాడకూడదు? ఈరోజు దేశంలో దళితులకి, గిరిజనులకి గుండెకాయ లాంటి ఆయుధం లాంటి ఒక చట్టాన్ని నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. 89 చట్టం. అప్పుడు దళిత మహాసభ నేతృత్వంలో మన పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, అలానే మన యొక్క రాష్ట్రమే కాకుండా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి దుర్మార్గమైన ఘటనలు పిలిపించుకొని పౌరవ చట్టం అనేది సరి పనిచేస్తుంది కాబట్టి ప్రత్యేక చట్టంగా, ఎందుకంటే డాక్టర్ బిఆర్ చెప్పాడు ప్రపంచ దేశాల్లో ఏ దేశం సమస్య, భారతదేశం సమస్య, కుల సమస్య, ఈ కుల సమస్యలతో రకరకాల దాడులు లోక్సలుతుంది కాబట్టి దీనికోసం ప్రత్యేక నిర్మూలన చేసుకుంటున్నా అని చెప్పిన క్రమం. ఆ క్రమంగా ఆనాడు జరిగిన దాడుల్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆలోచించుకొని చట్టం కావాలని పెద్ద ఎత్తున